పదవీ విరమణ పొందుతున్న మా బావగారైన అమ్మన హనుమంతరెడ్డి గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు 36 సంవత్సరాలు పోలీసు ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటంకాలు అవధుల్లేని ప్రయాణం నేటితో ముగిసింది అని బాధగా ఉన్న ప్రతి ఉద్యోగి విరమణ పొందడం సాధారణమే. బావ మీరు మాకు రోల్ మోడల్ అని చెప్పుకోవడంలో ఆనందంగా ఉంది. ఇలా మా ఫ్యామిలీ అందరూ బావ పిల్లలు అందరూ అయితే ఇలా సెలబ్రేషన్స్ జరిగినాయి. సో మొత్తం టోటల్ వీడియో చూడండి. చాలా అంటే ఉద్యోగ విరమణ టైంలో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం. ఇలా చాలా సాడ్గాను హ్యాపీగాను అనిపించింది. చివరి వరకు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బాలవ్వ బాపురెడ్డిల తనయుండు, భారతమ్మ పుష్పలత మంజులల సోదరుండు, విమల వల్లభుండు, అర్చన అనూషల జనకుండు, ది పోలీస్ అమ్మన హనుమంతారెడ్డి నామధేయుండు, ఓ ఆత్మీయ మూర్తి మధుర మనస్వి. తెలంగాణ మాగాణంలో క్రాంతికి శాంతికి నెలవైన నాటి ఉమ్మడి మెదక్ జిల్లా, నేటి సిద్దిపేట జిల్లాలోని స్వచ్ఛతకు పచ్చదనానికి మారుపేరైన దుబ్బాక మండలంలోని చెల్లాపూర్ గ్రామ ధరణీమాత ముద్దుబిడ్డడు, మంచికి మర్యాదకు మారుపేరైన కీర్తిశేషులు బాపురెడ్డి బాలవ్వ గారుల గర్భశక్తి ముక్తాఫలంగా తేదీ 8/8/1964 జన్మించిన అందరి బంధువు ఆప్యాయత అనురాగాల సింధువు శ్రీ అమ్మన హనుమంతారెడ్డి గారు. ఓ నిత్య కృషి వల అక్షర సేద్యక జన్మభూమి చెల్లాపూర్ గ్రామంలోనే జీవిత పాఠాలతో పాటు విద్యాభ్యాసాన్ని ఆరంభించి 7వ తరగతి వరకు చదివి దుబ్బాక హై స్కూల్ నందు 8, 9వ తరగతులు, 10వ తరగతి జేబీఎస్ సిద్దిపేట యందు, ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల రామాయణపేట నందు అభ్యసించి స్వయం కృషితో ఓవైపు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరోవైపు డిగ్రీ దూర విద్యలో పూర్తి చేసి మీ విద్య తృష్ణను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మీరు పడిన పాటలు మేము రాటుదెలింపజేశాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ సమయంలో మీ ప్రవృత్తిని గమనించిన నీ బాల్య స్నేహితుడు శ్రీ సత్తు రామరెడ్డి తను తన శ్రీమతి విజయాల ఆర్థిక మరియు మానసిక ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు వరకు వారిని నిత్యము స్మరించుకోవడం మీ ఉత్తమ వ్యక్తిత్వానికి తార్కాణంగా చెప్పవచ్చు. ఓ మానవతామూర్తి, ఆదర్శ దీప్తి, కృషితో నాస్తి దుర్భిక్షం అని భావించి చేసే పనినే దైవంగా నమ్ముకొని తేదీ 5 ఆగస్టు 1990 రోజున పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా చేరి శిక్షణ పూర్తి చేసుకొని మొదటగా టెక్మాల్ మండలం పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ పొందినారు. అటుపిమ్మట సిద్దిపేట 1 టౌన్, కౌడిపల్లి, దౌలతాబాద్, భూంపల్లి, రాజగోపాల్పేట, తొగుట మరియు సదాశివపేటలలో పనిచేసి మీకున్న మానవతా విలువల వల్లనేమి వ్యక్తిత్వ ఔన్నత్యం వల్లనేమి సమన్వయంతో మీకున్న నేర్పరితో సమస్యలను పరిష్కరించిన ఘనత మీది. మీ కలుపుగోలుతనము మిమ్మల్ని అందరివాడిగా నిలబెట్టి బలా ది పోలీస్ హనుమంతారెడ్డి అని అందరిచే అనిపించారు. ఓ అద్వితీయ మూర్తి, అసామాన్య శక్తి. మీరు సర్వీస్లో హెడ్ కానిస్టేబుల్గా ఏఎస్ఐగా పదోన్నతి పొంది మీరు పనిచేస్తున్న ప్రతి చోట మీ ఉన్నతాధికారులతో మన్ననలు పొందుతూ ఉమ్మడి జిల్లాలో 2012లో స్పెషల్ బ్రాంచ్లోకి వచ్చి పదవీ విరమణ వరకు అనగా నేటి వరకు విధులు నిర్వహిస్తూ పలు ప్రశంసలు, రివార్డులు మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అవార్డులు, రివార్డులు పొంది ఉన్నారు. మీరు పనిచేసిన ప్రతి చోట ఎన్నో కుటుంబాలకు చేయూతనిచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
other police officers know how much hard work, sacrifice and effort my Tata put in. Even when his health made things difficult, he still never gave up, went to work every day and gave his work all his love. Tata, you have shown us what courage, honesty, discipline mean. You are my role model and I'm so proud to be your granddaughter. Now, I invite my little brother Srihit to continue. I see my Tata in his uniform. I feel a sense of pride. He has worked tirelessly and faced numerous challenges, but still stood strong. To me, Tata is not just a police officer. He is my hero. The world never may know fully how much he has given, but we as his family will always remember his sacrifices and his strength. But there's one thing I'm little sad about. Tata once promised me one day he would let me fire his real gun. I never got a chance. I have always dreamed of it because to me it felt so cool and special. ఏసీపీ శ్రీ రవీంద్ర రెడ్డి సార్ గారికి, అదేవిధంగా పట్టణ 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ వాసుదేవరావు సార్ గారు, అదేవిధంగా 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సార్, అదేవిధంగా 3 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ విద్యాసాగర్ గారు సార్ గారు, అదేవిధంగా మల్లేశం గౌడ్ సార్ గారు, అదేవిధంగా దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్బీ స్టాఫ్ అందరు కూడా, సార్ గారి స్టాఫ్ అందరు, ఎస్బీ స్టాఫ్ అందరు కూడా వేదికపైకి విచ్చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇలా ఎమోషన్స్ మధ్య పదవి విరమణ అయితే ముగిసింది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవధులు, ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు, మన్ననలు అన్నీ పొంది చివరికైతే ఏ ఉద్యోగి అయినా తన జీవితంలో పదవి విరమణ పొందడం మాత్రం అది చివరి దశే. అయితే ఉద్యోగంలో ఈ నాకు తెలిసి పోలీస్ ఉద్యోగంలో స్ట్రెస్తో కూడిన ఉద్యోగము, ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ అవసరము. ఇందులో మా విమలక్క పాత్ర ఎంతగానో ఉంది. మా అక్క పేషెన్సీ వల్లే మా బావ ఈరోజు పదవి విరమణలా కనిపించకుండా షష్టి పూర్తి చేసుకున్నట్లుగా అనిపిస్తుంది కదా. చాలా అందరికీ ఎవరికైనా హెల్ప్ కావాలి అని అంటే కూడా అస్సలు వెనక ముందు ఆడకుండా, ఆలోచించకుండా హెల్ప్ చేసే మనస్తత్వం మా బావది. సో మీరందరూ బ్లెస్ చేయండి. శేష జీవితం మాత్రం ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మాత్రం బ్లెస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.